ముఖ్యంగా వీళ్ళే వెంకటరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఎంగళరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, ఈ నలుగురు నుంచే మా వంశం అంతా ఇదైంది. రామకృష్ణారెడ్డి గారు చిన్నాయన అవుతారు, అంటే ప్రతాప్ రెడ్డి నారాయణ రెడ్డి కుమారుడు, ఈయనకు చిన్నాయన అవుతారు. ఇట్లా వీళ్ళ నలుగురు ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క పేజీలో ఇచ్చినాము. ఇది వెంకటరెడ్డి వంశము, ఇది నారాయణ రెడ్డి గారి వంశం. నారాయణ రెడ్డి గారికి ముగ్గురు కుమారులు, ప్రతాప్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటరామరెడ్డి. ఈయన ప్రతాప్ రెడ్డి ఈయన భాగానికి వచ్చింది ఇక్కడనే ఉన్న సండూరులో ఉన్నారు వాళ్ళు. ఆయన కొడుకులు నలుగురు, నారాయణ రెడ్డి, హరిశ్చంద్రారెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి. నలుగురులో ఇద్దరు చనిపోయినారు, ముగ్గురు చనిపోయినారు, ఒక ఎన్నో ఉన్నారు విష్ణువర్ధన్. ఈ రామచంద్రారెడ్డి వారి ఇక్కడనే ఉంది. ఆయనకు ఇద్దరు కొడుకులు, నరేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి. ఇప్పుడు వెంకటరామరెడ్డి ఈయన సిపిఐ కమ్యూనిస్టు, ఈయన కొడుకే సుధాకర్ రెడ్డి సిపిఐ. ఈయన కచ్చిపాట్లో అంటే వాళ్ళ అంటే భాగాలు ఎక్కడెక్కడ వచ్చినాయో అక్కడ పోయి సెటిల్ అయినాయి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారికి ఎల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి ఆ వంశంలో వాళ్ళ. ఇప్పుడు ఎల్లారెడ్డి వంశంలో జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి వంశంలో ఈయన వస్తాడు శ్రీనివాసరెడ్డి. రామకృష్ణారెడ్డి వంశం వీళ్ళు పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, కానీ వీళ్ళంతా రామకృష్ణారెడ్డికి ఒకటే కొడుకు లక్ష్మణ్ రెడ్డి, ఆయనకు ముగ్గురు కొడుకులు, రామరెడ్డి, శివశంకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, జల్లాపురం. వీళ్ళు ముగ్గురు చనిపోయినారు, ఆయన కొడుకులు ఉన్నారు. ఈయన ఒక్కడు జల్లాపురంలో ఉంటాడు అక్కడ. ఇంకా వాళ్ళకి సంధించిన సాధ్యమైనంత వరకు కాకపోతే